నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. సంచార్ మిత్ర పథకాన్ని ఏ ప్రభుత్వ శాఖ ప్రారంభించింది? సంచార్ మిత్ర పథకాన్ని టెలికమ్యూనికేషన్ల విభాగం ప్రారంభించింది. ఈ పథకం కింద స్టూడెంట్ వాలంటీర్లకు 5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన టెలికాం టెక్నాలజీపై శిక్షణ అందిస్తారు. తర్వాత స్టూడెంట్ వాలంటీర్ల ద్వారా డిజిటల్ సేఫ్టీ, సైబర్ ఫ్రాడ్, ఇతర టెలికాం సంబంధిత సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఇక మొదటిది, ISS కు వెళ్లొచ్చిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా. యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం 18 రోజుల తర్వాత విజయవంతంగా భూమిపై ల్యాండ్ అయింది. ISS కు వెళ్లొచ్చిన తొలి భారతీయుడిగా శుభాంశు చరిత్ర సృష్టించారు. భూమిపైకి తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యే సమయంలో వ్యోమగాములు హెయిర్ కట్ చేయించుకున్నారు. దీంతో అంతరిక్షంలో హెయిర్ కట్ చేయించుకున్న మొట్టమొదటి భారతీయుడిగా కెప్టెన్ శుభాంశు చరిత్ర సృష్టించారు. ఇక రెండవది, అమరావతిలో బిట్స్ పిలాని తొలి AI క్యాంపస్. భారతదేశంలో మొట్టమొదటి AI క్యాంపస్ ను ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ప్రారంభించినట్లు బిట్స్ పిలాని ప్రకటించింది. ఈ క్యాంపస్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత రంగాలపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 70 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక మూడవది, అరేబియా సముద్రంలో పాసెక్స్. భారత నావికాదళం, గ్రీస్ నావికాదళం కలిసి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో పాసెక్స్ ను నిర్వహించాయి. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ గ్రీస్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. అప్పటి నుంచి రెండు దేశాలు రక్షణలో సహకారాన్ని పెంచుకున్నాయి. 2024-2025లో ఇరు దేశాల వైమానిక దళాలు అంతర్జాతీయ వైమానిక విన్యాసాలలో చేరాయి. ఇక నాలుగవది, గిఫ్ట్ సిటీలో తైవాన్ బ్యాంక్. తైవాన్లోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన CTBC బ్యాంక్ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో బ్యాంకింగ్ యూనిట్ ను ప్రారంభించడానికి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి దరఖాస్తు చేసుకుంది. గిఫ్ట్ సిటీ భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం. UAE, ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల బ్యాంకులు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఇక ఐదవది, వర్షాకాల సమావేశాల్లో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. క్రీడా బిల్లులకు సంబంధించిన సమగ్రమైన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు నిధులు అంశాన్ని ఈ బిల్లులో ప్రస్తావించినట్లు చెప్పారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, జరావా తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.